హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో చామదుంపల వేపుడు క్రిస్పీగా ఎలా చేయొచ్చో చూపించబోతున్నాను. రసంతో అన్నా, సాంబార్తో అన్నా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈజీగా, క్విక్గా అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ అన్నమాట. మరి ఈ చామదుంపల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టుకొని పీల్ మొత్తం తీసేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి. చామదుంపలు కొంచెం జిగురుగా అయితే ఉంటాయి కదండి. ఈ జిగురుగా లేకుండా ఫ్రై క్రిస్పీగా రావడానికి చిన్న టిప్ అండి. ఇలా చామదుంపల ముక్కల మీద పైనుంచి 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని అయితే చల్లుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా క్రిస్పీగా అయితే వస్తాయి. మీరు కార్న్‌ఫ్లోర్ ప్లేస్‌లో వరిపిండినైనా వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకుని ముక్కలు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలను అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఒకదానికి మీద ఒకటి పడకుండా స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. ఇక్కడ చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం అన్నీ వేసేసుకుని ఇలాగైతే పెనం మొత్తం సర్దేసుకున్నాను. ఇలాగే 2 నిమిషాల వరకు కదలకుండా ఉండిచ్చేసుకొని తర్వాత కలుపుకుంటే ఫ్రై అవుతాయండి బాగాని. అదేవిధంగా 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగా ఫ్రై అవుతాయి. చూడండి, మనకి ముందుగా వేసినప్పుడు కొంచెం జిగురు జిగురుగా ఒకదానికొకటి అంటుకుపోతున్నాయి కదా. ఇప్పుడైతే ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్రై అవుతున్నాయి కదా. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి వేపేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, కాస్త ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని, కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ కొంతసేపు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినట్టు తెలుస్తున్నాయి కదండి. మనకి పొడి పొడిలాడుతూ చామదుంపలు అయితే వచ్చేసినాయి కదా. ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంకో 2 సెకండ్స్ ఉంటే సరిపోతుందండి. చూడండి, మంచి కలర్ వచ్చి ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంది కదా. ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి. చూడండి, ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకుని ఒకసారి వేపుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని 2 కలిసేలాగా వేపుకోవాలి. ఆనియన్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ మాత్రం కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి 2, 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఆ క్లిప్పు మిస్ అయిపోయింది, అందుకు చూపించలేదు. అలానే ఇందులోకి తగినంత సాల్టు, 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు మాడకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చామదుంపల ముక్కలను కూడా వేసుకుని మరొకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం చామదుంపలకి పట్టేంత వరకు బాగా కలిసేంత వరకు వేపుకోవాలండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్లో అయితే వస్తుంది వేపుడు. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరని వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకుని స్టవ్ కట్టేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా చామదుంపలు
ఫ్రైనైతే చేసేసుకోవచ్చు. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత బాగుంటుందండి. ఈ చామదుంపల వేపుడు రసంలోకి, సాంబార్‌లోకే కాకుండా అన్నంలోకి గూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అంతేకాకుండా మంచి మంచి ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం.